గౌరవ మంత్రి గారికి తమరి ద్వారా అధ్యక్ష భారతదేశంలోనే రోడ్డు మీద చెప్పులు కుట్టుకునేటువంటి కార్మికులకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా డప్పు కొట్టుకునే వాళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అధ్యక్ష రాయలసీమలో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉరుములు దేవాలయాల ముందు గాని శుభకార్యాలలో గాని ఉరుములు కొట్టుకునేటువంటి మాల కళాకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేసి ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అనంతపురం జిల్లాకు చెందినటువంటి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఎండలో చెప్పులు కుట్టేటటువంటి వారికి కానీ డప్పులు కుట్టేటటువంటి వారికి కానీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పొగట్టడం జరిగింది. మరి అంతేకాకుండా అదే మా రాయలసీమ జిల్లాలో దేవాలయాల ముందు ఆ తర్వాత ఉత్సవాల్లో ఉరుములు కొట్టుకుంటున్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమందికి పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని స్పీకర్ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి తెలియజేస్తున్నానని చెప్పి అడగడం జరిగింది. అయితే నేనేమంటానంటే వాస్తవంగా ఏదైతే దళితుల్లో ఉన్నటువంటి 59 ఉపకులాలకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖలో ప్రభుత్వం మాకు కేటాయించినటువంటి నిధుల నుంచి వారికి ఎప్పటి నుంచో మరి చెప్పులు కుట్టేటటువంటి వారికి కానీ డప్పులు కొట్టేటటువంటి వారికి కానీ వారికి లీడ్ క్యాంపు ద్వారా కానీ వారికి కానీ మొత్తము ఈ సాంఘిక సంక్షేమ శాఖ నుంచి నిధులు హెచ్చించి పెన్షన్లు ఇవన్నీ ఇస్తున్నారు. అదే మాకు మేము గతంలో ఎప్పటి నుంచో డిమాండ్లు చేస్తున్నాం. మా యొక్క మా ఉపకులాల్లో ఉన్నటువంటి దాసరిమాల, పంబలమాల, బైనీడిమాల, నేతకానిమాల తదితరులు మాకు చాలా రకాలైనటువంటి సాంస్కృతిక వృత్తులు, మరి శవాలను కాల్చేటటువంటి వృత్తి కాటికాపరకి, వీటన్నిటికీ మేము గతం నుంచి అడుగుతున్నాం. మాకు పెన్షన్ విధానాన్ని అమలుపరచండి, మాకు పెన్షన్ విధానాన్ని ఇవ్వండి. అదే సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్నటువంటి నిధుల నుంచి మాకు హెచ్చించి మా వారికి మా ఉపకులాల సాంస్కృతిక కళాకారులకు కూడా పెన్షన్ విధానాన్ని ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉద్యమాలు కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడినటువంటి మాటలకు ఇదే అసెంబ్లీలో మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు 15 మంది ఉన్నారు. ఏవా ఇది ఒక సామెత ఒకటి ఉంది. ఈ భారతదేశంలో అత్యంత తెలివైనటువంటి బ్రాహ్మణుల తర్వాత తెలివి కలిగినటువంటి వారు మాలలని. ఏదయా మీ తెలివి ఏమైపోయింది? మనకు రావాల్సినటువంటి నిధులను గురించి, మనకు రావాల్సినటువంటి పథకాలను గురించి, మన వాళ్ళకి రావాల్సినటువంటి వృత్తుల్లో సాంస్కృతిక కళాకారుల గురించి ఆయన ఎంఎస్ రాజు గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే మంత్రులు లేచి సమాధానం చెప్తారు. మీ నోర్లు ఏమైపోయినాయి? ఎందుకు జాతిని గురించి మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? కనీసం అడగలేరా? ఎందుకు? ఏమైపోతుంది మీకు ఈ బ్రతుకులు? అంబేద్కర్ గారు అందుకే ఆ రోజు మాట్లాడటం జరిగింది. నాకు నెహ్రూ గాంధీలు చేసినటువంటి ద్రోహం కంటే నేను సంపాదించి పెట్టి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి మనవారు చేసిన ద్రోహమే ఎక్కువ అని చెప్పి ఆ రోజు మాట్లాడి తల గోడకేసి కొట్టుకున్నాడు అంబేద్కర్ గారు. అదేవిధంగా చేస్తున్నారు. మీ పదవులు ఊడిపోతాయనా? మీకు మళ్ళీ టికెట్లు రావనా? జాతి కోసం మాట్లాడలేకపోతున్నారు, ప్రశ్నించలేకపోతున్నారు. ఇలా ఆ హరిశ్చంద్ర పద్యంలో కూడా ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి అనే ఆ సామెత కూడా ఒకటి ఉంది. ఈ విధంగా తయారైంది ఈ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి, దుస్థితి.